దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సంవత్సరంలో మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఎండాకాలం, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వర్షాకాలం, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి శీతాకాలం, చలికాలం. చూడండి, సంవత్సరంలో ఈ 3 కాలాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ 12 నెలల్లో మానవ జీవితంలో కష్టకాలం అనేది ఒకటి ఉంటుంది. అది పలానా టైంలోనే వస్తానని చెప్పి రాదు. ఏ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనకు తెలియదు. అందుకే దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని 46వ కీర్తన మొదటి మాటలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ 3 కాలాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మానవ జీవితంలోకి వచ్చే కష్టకాలం, దుఃఖకాలం, శ్రమకాలం ఇవి చెప్పిరావు. ఆమేన్. కానీ ఒకవేళ నీకు ఏ పరిస్థితుల్లో, ఎలాంటి సమయంలో, ఏ కాలంలో నువ్వు ఎదుర్కొన్నా సరే, నిన్ను రక్షించుటకు, నిన్ను పైకెత్తడానికి, నీకు సహాయం చేయడానికి దేవాది దేవుడు నేను ఉన్నానని ఆయన సెలవిస్తున్నాను. చూడండి, ఒకసారి బైబిల్ గ్రంథాల్లో 107వ కీర్తనలో మనం చదవగలిగితే 6వ వచనంలో 107:6లో వారి కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. 107:13 కష్టకాలం ముందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. 107:19 కష్టకాలం ముందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడు. చూసారా, కష్టకాలం అనేది ప్రతి మానవుడిలో ఉంటుంది దేవుని బిడ్డలారా. కానీ ఆ కష్టకాలంలో నీ చేయి పట్టుకుని నిన్ను పైకెత్తే దేవుడు నీకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పాలి అందరూ కూడా. ఎవరైనా అవర్ సేవియర్, వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా. నమ్ముకొనదగిన సహాయకుడికి నీకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, ఏ అప్పుల సమస్యల్లో ఉన్నా, నిన్ను లేవనెత్తడానికి, నీ కన్నీరు తొడవడానికి, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు నీకు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, మేలు చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా.